రాగానే 10 సంవత్సరాలు అందరికీ ఇవ్వలేరు కదా. ఆవేశం ఏం ఉపయోగం జరగదా? నువ్వు వచ్చి 6 నెలలు కాలేదు, 10 సంవత్సరాలు ఇదే ఆవేశం. ఎన్నో మాట్లాడుతున్నావా? ఎన్నో మాట్లాడుతున్నావు. దయచేసి కూర్చోండి, దయచేసి కొంచెం మాట్లాడే దయచేసి మీరు కూర్చోండి, దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి. మీరు అందరు కూర్చోమను, దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి, కూర్చోండి, దయచేసి కూర్చోండి. ఒకసారి కూర్చోండి, దయచేసి కూర్చొని మాట్లాడతాను. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలు కావచ్చు, వార్డు సభలు కావచ్చు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అదేవిధంగా సూర్యాపేట నియోజకవర్గంగా లేకపోతే డివిజన్ వ్యాప్తంగా కూడా ముమ్మరంగా గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహిస్తున్నారు. సో గ్రామ సభలు, వార్డు సభలు మాత్రం కొంత రాజకీయ ప్రేరేపిత కల్పిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. అసలు ఈ గ్రామ సభలు ఏ విధంగా సక్సెస్ అయ్యాయో ఆర్డీఓ వేణుమాధవరావు గారు తీసుకున్నాం. సార్ నమస్తే సార్. గ్రామ సభలు ఇవాళ చివరి రోజు సార్, అసలు ఏ విధంగా ఉంది సార్? అసలు మీ మూమెంట్ ఎట్లా కనిపిస్తుంది? మా ఇంద్రమ్మ భరోసాలు ఏవైతే 4 భరోసాలు ఏవైతే ఉన్నాయో ఆ 4 భరోసాల మీద రాష్ట్ర ప్రభుత్వం డైరెక్షన్స్ మేరకు మేము ప్రతి రెవెన్యూ విలేజ్ 160 రెవెన్యూ విలేజ్ మేము సూర్యాపేట రెవెన్యూ డివిజన్లో, అదేవిధంగా జీపీ వైజ్ చూస్తే ఈచ్ అండ్ జీపీ వైజ్ అక్కడికి మేము వెళ్తున్నాము. వెళ్ళి అక్కడ 4 భరోసాల మీద గ్రామ సభలు పెట్టి అందులో ప్రజలకు ఏవైతే ఉన్నాయో 4 భరోసాల మీద వాళ్ళకు ఎన్లైటన్ చేసి, అదేవిధంగా వాళ్ళ పేర్లు ఏవైతే మేము ఎంక్వైరీ చేసిన పేర్లు వాళ్ళే మేము గ్రామ పంచాయత్లో తాబీలు చేసినాక దాని తర్వాత ఆక్షేపణల గురించి మేము మళ్ళీ వాళ్ళని ఎవరైతే రాలేదో వాళ్ళు కొంచెం వాళ్ళకు కూడా అప్లికేషన్స్ మళ్ళీ కాల్ఫర్ చేసుకుంటూ ఏమన్నా అబ్జెక్షన్స్ తీసుకొని వాళ్ళని ఏమి నెక్స్ట్ వాళ్ళకి ఎవరైతే రాలేదో లాస్ట్ లబ్ధిదారు అయితే వాళ్ళకు కూడా మేము న్యాయం చేస్తామని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు రేషన్ కార్డ్స్ ఉన్నాయి, ఇంద్రమ్మ ఇండ్లు ఉన్నాయి, ఆత్మీయ భరోసా, అదేవిధంగా రైతు భరోసా, ఈ 4 భరోసాల మీద మేము ముందుకు వెళ్తాం. సార్ ఇప్పుడు రేషన్ కార్డు విషయానికి వస్తే గత 10 సంవత్సరాల నుంచి కూడా రేషన్ కార్డులు ఎవరికి కూడా సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 40,000 అంటే సూర్యాపేటకు అరకు రావడం జరిగింది. కానీ వాళ్ళు ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే ఇది చివరి కావచ్చు అని ఆదాయం చెప్తున్నారు. వాళ్ళకేం చెప్తున్నారు? లేదు, వాళ్ళని కొంచెము అపోహలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఈజ్ కొత్త రేషన్ కార్డులు, రెండోది ఏంటంటే డిలీషన్ అడిషన్స్. ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తారు ఒక ఫ్యామిలీలో, వాళ్ళకు అడిషను, దాని తర్వాత పాత ఏవైతుందో డిలీషన్స్ ఇట్లాంటివన్నీ మేము చేస్తాము. వాళ్ళని కూడా ఏమీ ప్రాబ్లం కాకుండా మాకు 3 లిస్టులు కూడా ఉన్నాయి. ఆ 3 లిస్టులు కూడా మేము గ్రామ సభలో తాబీలు చేసినాక మేము లిస్ట్ అవుట్ చేసినాక దాని తర్వాత రీడౌట్ చేసినాక
ఏవైతే ఆక్షేపణలు ఉన్నాయో తీసుకొని మళ్ళీ వాళ్ళ ఎవరైతే రాలేదో వాళ్ళకు కూడా మేము లాస్ట్ ఎవరికైతే వాళ్ళకు కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం ప్రజెంట్ ఇప్పుడు తెగబడ్డ విజయం చూసాం సార్. అక్కడ కొంతమంది బాధితులు కూడా రాజకీయాలకు కొంతమంది ప్రేరేపిస్తున్నారు. అంటే ప్రజలకు ఏం చెప్తున్నారు? ఎందుకంటే ఇది చివరిది కాదా లేకపోతే చివరిదా లేకపోతే నేను ఫుల్ స్టాప్ అయింది సార్. చూడండి, ఇక్కడ పాలిటిక్స్ అనేది ఏం లేదు. ఓన్లీ కామన్ మ్యాన్, పూర్ మ్యాన్ వాళ్ళకు చెందుతుందా లేదా మా గవర్నమెంట్ స్కీమ్స్ అనేది మా మెయిన్ టార్గెట్, మా గోల్ అది. సో అట్ ద ఎండ్ ఆఫ్ ది పాయింట్ ఏంటంటే వాళ్ళు ఆనందంగా ఉండాలి. వాళ్ళకి ఏవైతే వస్తాయో ఈ భరోసాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు చెందాలి. వాళ్ళు దే హ్యావ్ టు ఎంజాయ్ ద ఫ్రూట్స్ ఆఫ్ ది గవర్నమెంట్ స్కీమ్. చివరిగా చెప్పండి, మీ డివిజన్ ఉన్న ప్రజలకు ఈ స్కీములో ఉన్నటువంటి ప్రజలకు ఏం చెప్తున్నారు? ఏం లేదు, ఏంటంటే ఎవరైతే రాలేదని హైరాణ పడుతున్నారో, లేకపోతే వాళ్ళకు వచ్చింది నాకు రాలేదని వాళ్ళకు ఒక ఇది ఉందన్నమాట, ఇంటెన్షన్. నాకు వచ్చింది వాళ్ళ దగ్గర మంచిగా ఏంటని అట్లాంటి అన్నీ తీసేసి ఎవరికైతే వచ్చిందో ట్రూగా అంటే కరెక్ట్గా మేము వెరిఫై చేసి వాళ్ళకి ఎవరైతే ఉన్నారో కరెక్ట్ లబ్ధిదారులకు మేము వాళ్ళకు ఇస్తాము. అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకు కూడా పేరు వచ్చిందని కొంత అపోహలు ఉంది. వాళ్ళని ఏమైనా ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది సార్? కంపల్సరీ ఇప్పుడు అబ్జెక్షన్స్ దగ్గర కాల్ఫర్ చేస్తున్నాం. ఎవరికైతే ఎంప్లాయీస్ ఉంటారో, ఎవరైతే ఏపీఎల్ ఉంటారో, ఎవరైతే ఇన్ఎలిజిబుల్ ఉంటారో, సో ఆ ఇన్ఎలిజిబుల్ వాళ్ళని కూడా తీసేస్తాం. కానీ మేమేందో సమగ్రంగా విచారణ చేసే అబ్జెక్షన్స్ వస్తే సమగ్ర విచారణ చేసి వాళ్ళకు కరెక్ట్ ఇవ్వడం చేస్తాం. ఆర్టీఓ వేణుమాధవ్ గారు చెప్పేది ఒకటి, ఎందుకంటే ఎవరైనా బీద వాళ్ళు ఉన్నా ఖచ్చితంగా మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేస్తాము. అక్కడ గ్రామ సభలు రాని వాళ్ళు మాత్రం ఈ రేషన్ కార్డుల విషయంలో నిరంతర ప్రక్రియ ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, ఎప్పటికైనా వాళ్ళకి రేషన్ కార్డులు ఇస్తాము. అంతేకాకుండా ఇందిరా మిల్లు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇలాంటి 4 స్కీముల్లో కూడా ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఎవరైనా ఇప్పుడు నిన్న జరిగినటువంటి గ్రామ వార్డు సచివాలయాల్లో జరుగుతున్నటువంటి విషయాలు దాన్ని బేరేజ్ చేసుకుంటే ఖచ్చితంగా ఎవరైనా ఉన్న వాళ్ళ కోసం మాత్రం ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళ మీద మేము ఎంక్వైరీ చేస్తాము. వాళ్ళు అలాంటి వాళ్ళు గుర్తిస్తే మాత్రం ఖచ్చితంగా బెనిఫిషరీస్ నుంచి తొలగిస్తామని కూడా ఆర్డీఓ గారు పేర్కొంటున్నారు.